సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసులో A31, 32గా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించింది సుప్రీంకోర్టు. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేమని తేల్చేసింది. నిందితులు అరెస్ట్ అయితే రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లొచ్చని సుప్రీంకోర్టు సూచించింది. దర్యాప్తు సంస్థల విచారణలో ముందుకు వెళ్లొచ్చని, కాకపోతే నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఇటు మూడో రోజు సిట్ విచారణకు హాజరయ్యారు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. నిన్న సుమారు 13 గంటల పాటు వీరిద్దరిని విచారించిన అధికారులు ఇవాళ ఉదయం 11 గంటల నుంచే విచారణ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన కేసీరెడ్డి, గోవిందప్పతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా రెండో రోజు కస్టడీకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు. అటు లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టులో నిన్న పిటిషన్ వేసింది. అయితే మొత్తంగా లిక్కర్ కేసు తేల్చేందుకు దర్యాప్తు సంస్థలు మంచి స్పీడ్ మీదున్నాయి. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఇంట్రాగేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? చాలా స్పీడప్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం కొన్ని అరెస్టులు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. లిక్కర్ కేసులో మొత్తం విచారణ ఒక కొలికి తీసుకొచ్చేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనం వరుసగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు 5 అరెస్టులకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగింది. ఈ కేసులో ఇటీవల A31గా ధనుంజయ రెడ్డితో పాటుగా A32గా కృష్ణమోహన్ రెడ్డి, A33గా గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు చేర్చారు. ఈ కేసులో ప్రస్తుతం కీలకంగా ఉన్నారని ఇటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని ఇప్పటికీ విచారణకు పిలిచింది. మరోవైపు వీరిద్దరూ కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్లకు సంబంధించి, ముందస్తు బెయిల్ పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. విచారణ సాగించడానికి చాలా స్పష్టంగా చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు వరకు వెసులుబాటు కల్పించినప్పటికీ కూడా ఈరోజు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసింది. గత 3 రోజుల నుంచి కూడా వీరిద్దరు కూడా విచారణకు హాజరవుతున్నారు. అయితే వీరిద్దరికి సంబంధించినటువంటి అరెస్టు తప్పదన్న సంకేతాలను చాలా స్పష్టంగా ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరెవరైతే తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరికీ సంబంధించి అరెస్టుల ప్రక్రియను సిట్టు కొనసాగిస్తూనే వస్తుంది. అందులో భాగంగా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన A1గా కింగ్ పిన్గా ఉన్నారని సిట్టు చెప్తా ఉంది. ఇక చాణిక్యతో పాటు ఆయన పిఏగా ఉన్నటువంటి పైలా దిలీప్ని కావచ్చు, అలాగే గోవిందప్ప బాలాజీతో పాటుగా సజ్జల శ్రీధర్ రెడ్డి, మొత్తం 5గురిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వసూళ్ల నెట్వర్క్ నుంచి కావచ్చు, అలాగే డిస్టిలరీకి సంబంధించి ఆర్డర్స్ తీసుకోవడం, లేదా వసూళ్ల నెట్వర్క్లో వచ్చినటువంటి కమిషన్ల మొత్తాన్ని కూడా సిండికేట్ ద్వారా వేరే కంపెనీలకు మళ్లించడం, వాటిని సిండికేట్గా మార్చి వివిధ రూపాల్లో నగదుగా కొల్లగొట్టడం, ఈ అన్ని ఆరోపణలకు సంబంధించినటువంటి అంశంలో కొంతమంది క్రియాశీలకంగా ఉన్నారు. వారిలో ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు అనేది ప్రధానంగా సిట్ ఆరోపిస్తోంది. గత ప్రభుత్వ పెద్దలకు సంబంధించినటువంటి ప్రమేయంతో వీరంతా ఈ ప్రక్రియకు పాల్పడ్డారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలకు బలం చేకూరేలాగా వరుసగా 3 రోజుల నుంచి కూడా వీరిని విచారణ చేస్తోంది సిట్. ఈ నేపథ్యంలోనే 3 రోజులుగా విచారణ కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఈరోజు వీరికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో ఇరువురి అరెస్టుకి సంబంధించి కూడా పూర్తిగా లైన్ క్లియర్ అన్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అయితే వీరు కూడా అవసరమైతే తాము అరెస్టు కూడా సిద్ధమనే భావనలోనే ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కూడా విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేటటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏ రకమైనటువంటి తీర్పు వెలువరించినా కూడా అందుకు అన్నిటికీ సన్నద్ధంగానే ఉన్నామన్న సంకేతాలను పంపుతూనే ఇటు ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ ముగిసిన తర్వాత వారికి సంబంధించినటువంటి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి వీరికి సంబంధించిన అరెస్టు చూపించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ కేసులో ఇప్పటివరకు 5గురు అరెస్టు కాగా ఒకవేళ సిట్ వీరికి సంబంధించి అరెస్టు ప్రక్రియ కొనసాగిస్తే ఇటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరికి సంబంధించిన అరెస్టు ప్రక్రియతో 7 చేరేటటువంటి అవకాశం అవుతుంది. మొత్తంగా లిక్కర్ కేసులో విచారణను వేగవంతం చేసింది. ఒకవైపు సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించినటువంటి కస్టడీ కొనసాగుతూ ఉంది. ఈరోజు రెండో రోజు గోవిందప్ప బాలాజీకి సంబంధించి కస్టడీ కోసం ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తంగా చూస్తే ఈ మొత్తం 5గురి అరెస్టు ప్రక్రియ తర్వాత సిట్టు దాదాపుగా విచారణ కొలికొచ్చిందని భావించాల్సి ఉంటుంది. వీరిద్దరికి సంబంధించి కూడా సిట్టు ఈరోజు సాయంత్రానికి పూర్తిగా అరెస్టు చూపేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్ వసంత్.